హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కుముప్రియ వ్లాగ్స్ అండి. ఇవాళైతే హాలిడే కాబట్టి ఇంక కొంచెం నిదానంగానే లేచాను. మా పిల్లలైతే ఇంక పడుకొని ఉన్నారు. వాళ్ళు లేచేలోపు అయితే కొంచెం బ్రేక్‌ఫాస్ట్ అయితే తయారు చేసి పెట్టాలి వాళ్ళ కోసం. ఇంక నా పనులైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇవాళ మీకు ఇది నచ్చినా నచ్చకపోయినా ఇంతే జిడ్డుగా ఉన్న గ్యాస్‌ని మనము నీట్‌గా నిమ్మకాయలతో కానీ లేకపోతే చింతపండు రసంతో కానీ కొంచెం నానబెట్టుకొని ఇలా వాటర్ చిలకరించి మాత్రం తుడిస్తే మాత్రం చాలా నీట్‌గా అవుతుందన్నమాట. ఇంకా తాగడానికి అయితే కొన్ని వేడి వాటర్ తాగి నా పని అయితే నేనైతే స్టార్ట్ చేస్తూ ఉంటానన్నమాట. ఎవ్రీడే ఇంతే అండి. వేడి వాటర్ లేకపోతే నా పనులు అయితే అస్సలు గడవవు. ఇంకా వాటర్ తాగిన తర్వాతనే నా బాడీ అయితే సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా అంతేనా? ఇక వేడి నీళ్ళైతే కొన్నైతే తాగుతాను. తాగిన తర్వాత అయితే ఇంకా నా పనులైతే వాళ్ళు లెవ్వకముందే స్టార్ట్ చేయాలి. ఇంకోటి వాళ్ళు లేచేలోపే ఎండ్ చేయాలనేసి అయితే టార్గెట్ ఉంటది. బట్ ఏమైతదో ఏమో తెలీదు గానీ, నా సప్పుడ్లకైతే వాళ్ళైతే లేచి కూర్చుంటారు. ఇక స్టీల్ అయితే సౌండ్ వస్తూ ఉంటది గదా! ఏదో ఒకటి తీసుకున్నా, ఏది తీసినా సౌండ్ వస్తూ ఉంటది. మెల్లిమెల్లిగా ఒకరి తర్వాత ఒకరు లేస్తూ ఉంటారనమాట. ఇగ వాళ్ళు లేస్తారనేసి అయితే ఇంకా ఎంత స్లోగా చేస్తారంటే అంత స్లోగా చేస్తాను. అయినా సరే ఇంకా దనదన అయితానే ఉంటదనమాట సౌండ్ అయితే వాళ్ళకు. ఏంటి ఈ డిస్టర్బెన్స్ అని మా ఆయన అంటాడు. మా ఆయనతో పాటు మా పిల్లలు కూడా నా మీద అరిచేస్తుంటారు. మామూలుగా మనం ఏందంటే గ్యాస్ తుడిచేటప్పుడు మనకు నిమ్మకాయలు ఆల్రెడీ వాడినయి ఉన్నా లేకపోతే అవి పండుబడి ఖరాబ్ అయిపోయిన వాటిని కూడా తీసుకొని మనం ఇలా గ్యాస్‌ని గానీ, స్టీల్ గిన్నెలు గానీ, లేకపోతే మనకు పూజ సామాను గానీ ఏం రుద్దుకున్నా మాత్రం చాలా తెల్లగా మెరిసిపోతాయండి. ఈ నిమ్మకాయలో గానీ, లేకపోతే టమాటోలో గానీ, చింతపండులో గానీ కొంచెం పులుపు ఎక్కువుంటది కాబట్టి మనం ఏ పాత్రలు తోమినా గానీ తెల్లగా అయిపోతూ ఉంటాయన్నమాట. ఒకవేళ మీకు గాన తెలియకపోతే ఇలా ట్రై చేయండి. గ్యాస్ తుడిచేటప్పుడు ఎక్కువ జిడ్డుగా ఉంటది గదా అండీ! ఆ జిడ్డు పోవాలంటే మెయిన్‌గా మనము ఫస్ట్ తుడిచిన తర్వాత అయితే అలా మనము నిమ్మకాయ రసం వేసి తుడిచామంటే చాలా అంటే చాలా తెల్లగా అయిపోతదనమాట. ఇంకా మార్నింగ్ ఇంకా గ్యాస్ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అంతా చేసేస్తాను. క్లీనింగ్ చేసేసి ఇంకా ముగ్గులు పెట్టేస్తాను. ముగ్గులు పెట్టేసిన తర్వాత ఇడ్లీ ప్రిపరేషన్ అయితే మా ఆయన చేశాడు ఇవాళ. ఇవాళ నేనే చేస్తాను అనేసి అయితే చేశాడు. సర్లే ఏముంది చేస్తాడులే అనేసి అయితే నేను కూడా ఊరుకున్నాను. కానీ టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చట్నీ కూడా చాలా టేస్టీగా చేశాడు. ఇడ్లీలు సూపర్ ఫాస్ట్‌గా ఇంకోటి సాఫ్ట్‌గా చేశాడు. ఇంకోటి గ్రీన్ చట్నీ అయితే అదిరిపోయిందంటే నమ్ముతారో నమ్మరో తెలీదు గానీ చాలా అంటే చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. నా బ్రేక్‌ఫాస్ట్ కంటే ఆయన బ్రేక్‌ఫాస్టే ఎక్కువ నచ్చింది. ఎలా ఉంది అని చెప్తే సూపర్ అని చెప్పాననమాట. నువ్వు ఒప్పుకోవు, దేనికైనా ఒప్పుకోవులే, నీదే బాగుంది అని చెప్తావు అనేసి అయితే అన్నాడనమాట. లేదండి చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, నాకంటే మంచిగా చేసిండ్రని అయితే చెప్పాను. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా అలా కూర్చున్న తర్వాత లంచ్ అయితే పప్పన్నమే చేసాననమాట. పప్పన్నం చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి మామూలుగా అయితే ఏం స్నాక్స్ లేవండి. ఈ స్నాక్స్ అయితే ఒకసారి ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో తెలీదు. బట్ గోధుమ పిండి స్వీట్ అనమాట. గోధుమ పిండి విత్ బెల్లంతో చేస్తున్నాను ఈ స్వీట్‌ని. చాట్స్ చూస్తూ ఉండంగా అయితే ఇలా స్క్రోల్ చేస్తుంటే ఒక రెసిపీ అయితే వచ్చిందనమాట. మైదా వాడకూడదనేసి అయితే గోధుమ పిండితో బాగుందే, ఇంకోటి బెల్లం కదా స్వీటు, బాగుంటుంది, పిల్లలు చేస్తే తింటారు కూడా అనేసి అయితే ట్రై చేశాను. ముందుగా అయితే మనము 2 కప్పుల వరకు నేనైతే ఫస్ట్ ట్రై చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తుందో తెలీదు అనేసి 2 కప్పుల గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిని అయితే కలిపే ముందు మనము ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత ఆ ఆయిల్ని ఈ పిండిలో వేసి వాటర్ వేస్తూ సేమ్ మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనము సేమ్ చపాతీలా చేసుకొని ఇలా కట్ చేసుకొని మనకి ఎలాంటి షేప్లైనా రానివ్వచ్చు. ఆ షేప్ల తర్వాత నేనైతే ఈ షేప్లోనే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా పొడుగ్గా పిల్లలు పట్టుకొని తింటుంటే కూడా చాలా బాగుంటుంది అనేసి అయితే. యాక్చువల్గా అయితే నేను ఇంతకు ముందు అయితే జాతరలో బెల్లం పుల్లలని తినేదాన్ని అనమాట. అవి చాలా అంటే చాలా ఇష్టం నాకు. అవి తినే కొద్దీ తినాలనిపిస్తుండే. సేమ్ ఆ మాదిరిగానే నాకు అనిపించిండే. కాకపోతే ఇవి కొంచెము నాకైతే పెద్దగా అనిపించినాయి. అవి సన్నగా చేస్తుండ్రి జాతరలో. వీటిని చూస్తే సేమ్ నాకు ఆ రెసిపీ నాకు గుర్తొచ్చిందనమాట. సో ఎట్లయితే అట్లా ఇంకా నేనైతే తయారైతే చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒక లైన్ పెట్టేసాను అనమాట. ఇలా లైన్ పెట్టేసి ఒక్కొక్క దాన్ని తీసుకొని అయితే ఇలా ప్లేట్లో వేసేసుకోవాలన్నమాట. అమ్మ నేను కట్ చేస్తా అని మా పిల్లలు అయితే ఫుల్ హల్చల్ చేస్తున్నారు. బట్ మీకు రావు నాన్న అంటే, నువ్వు నాకు పిండి అయితే ఇయ్యు, నాకు వస్తాయి అని అయితే చెప్పారనమాట. ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ పిండి వాళ్ళకి ఇచ్చేసామనుకో మనం కొంచెం ఫ్రీగా ఉండొచ్చు, మన పనులు మనం చేసుకోవచ్చు. వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ అయిపోతారనమాట మా ఇంట్లో.
ఇంకా ఈ తర్వాత అయితే ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలా వేయించేసుకోవాలి. వేయించేసుకున్న తర్వాత అవి మళ్ళీ ఒకసారి ఇలా తిప్పేస్తూ కొంచెం సిమ్‌లో పెట్టుకొని కాల్చుకుంటే గనక చాలా అంటే చాలా మంచిగా ఇవి కాలుతాయి. కొంచెం క్రిస్పీగా వచ్చినా పర్వాలేదు. మనం మళ్ళీ పాకంలో వేస్తాం కాబట్టి కొంచెం స్మూత్ అయిపోతాయి. టేస్ట్ ఇంకా చాలా బావుంటదనమాట. ఇంకా మనం బెల్లం పాకాన్నయితే పక్కనైతే పట్టేసుకోవాలి. అంటే మనం 2 కప్స్ తీసుకున్నాం గదా! 1 కప్పు ఎనఫ్ అనమాట బెల్లం పాకం పట్టుకోవడానికి. 1 కప్ అయితే బెల్లం పాకం అయితే పట్టుకొని దీనిలోనే మనము కొంచెం టేస్ట్‌కి సరిపడా కొంచెం 2 లేదా 3 ఇలాచీ వేసుకున్నామంటే ఇంకా టేస్ట్ అయితే రెట్టింపయితే అవుతుందనమాట. మామూలుగా పిండిలో అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం పాకంలో వేస్తే ఇంకా కొంచెం టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అంతా కలిసిపోతుందనమాట. ఈ ఫ్లేవర్ అంతా బెల్లం పాకంలోకి వచ్చేస్తది. టేస్ట్ ఇంకా బావుంటదనమాట. ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడుతుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనం ఆల్రెడీ ఆయిల్‌లో వేయించుకున్నాం గదా! ఇవి కొంచెం క్రిస్పీగా తయారయ్యాయి గదా! వీటన్నిటిని మనం పాకంలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటినైతే బాగా కలుపుకోవాలి. బెల్లం పాకం మొత్తం పట్టేంతగా కలుపుకున్న తర్వాత ఒక బాక్స్‌లోకి వేసి పెట్టుకుంటే బాగా నిల్వ ఉంటాయి. 2 లేదా 3 నెలల వరకైతే మంచిగా నిల్వ ఉంటాయన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తినొచ్చనమాట. బాక్స్‌లో పెడితే. ఇదండి రెసిపీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసరికైతే పిల్లలు అయితే ఏదైనా స్నాక్స్ చేసి పెట్టమ్మా అని అడిగారన్నమాట. అమ్మ ఎప్పుడు రొటీన్‌గా కాకుండా కొంచెం స్పెషల్ చెయ్యమ్మా స్నాక్స్ అని మా హ్యాపీ బంగారు తల్లి అయితే అడిగిందనమాట. సో చేస్తానులే అనేసి అయితే బ్రెడ్ ఉండిండే ఇంట్లో. ఎగ్స్ తీసుకొచ్చి అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేశాను. ఏం లేదండి సింపుల్‌గా వేసేస్తాను నేను బ్రెడ్ ఆమ్లెట్. కొంచెం జింజర్ పేస్ట్, సాల్ట్, కారం వీలైతే నాకు ఇష్టంగా చేసుకోవాలి అంటే ఎక్కువ నేను ఆనియన్స్ తోటే వేసుకుంటాను. ఇలా బ్రెడ్ ఆమ్లెట్ అయినా చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇంకోటి విత్ టమాటా అలా చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటది. ఇంకా పిల్లలతో పాటు ఇంకా మనమేం చేసుకుందాంలే వాళ్ళతో అడ్జస్ట్ అయిపోదామని నా మూడ్ కూడా ఇక్కడనే డైవర్ట్ అయిపోయిందనమాట. ఇంకా వీళ్ళలాగానే నేను కూడా చేసుకున్నాను. ఇలా వేసేసిన తర్వాత అయితే 2 వైపులా బ్రెడ్‌నైతే వేసి వాళ్ళకైతే ఇలా ప్రిపేర్ అయితే చేశాననమాట. నా స్టైల్‌లో నాకు ఇలానే వచ్చు. కరెక్ట్‌గా వేశానా? రాంగ్‌గా వేశానా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి స్టైల్‌లో వచ్చో. సింపుల్‌గా, టేస్టీగా చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇక 2 వైపులా ఈ బ్రెడ్‌ను అటు ఇటు కాల్చుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తది. ఇందులో గనక టమాటోలు, ఆనియన్స్ అన్నీ వేశానంటే ఇంకా మా పిల్లలైతే ఇంకా అన్నీ వేరేస్తూ ఉంటారనమాట. అదే పని పెట్టుకుంటారు. తినడం తక్కువ, వేరేయడం ఎక్కువగా ఉంటదని. ఇలా సింపుల్‌గా చేయడం ఫస్ట్ టైం కానీ టేస్ట్ కూడా చాలా బాగొచ్చింది. ఫైనల్‌గా అయితే ఇలా అయితే చేశాను చూడండి. ఎలా ఉందో చూసి మీరే చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాగా వేశానా? వేయలేదా? అనేసి అయితే. నాకైతే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట. మా పిల్లలకు కూడా బాగా నచ్చింది. టేస్ట్ అయితే ఇచ్చి పడేసిందని చెప్పొచ్చు. వర్షం అయితే పట్టిందండి. అస్సలు వదలట్లేదు. ఈ వర్షానికి వేడి వేడిగా సూపర్ అంటే సూపర్ అనమాట. బజ్జీలు గానీ, ఇలాంటి స్నాక్స్ ఉన్నప్పుడు మస్తు ఎంజాయ్ చేయొచ్చు వర్షానికి. ఇంకోటి ఏంటంటే ఇంకా ఇదంతా తినేసిన తర్వాత ఇంకా చాయ్ లేకుండా ఎలా ఉంటాం చెప్పండి. దానికి తోడుగా కొంచెం అయితే చాయ్ అయితే చేశాననమాట. వేడి వేడి చాయ్ తాగిన తర్వాత అయితే మనసైతే కుదుట పడుతూ ఉంటదనమాట. ఇక స్నాక్స్, టీ తాగిన తర్వాత అయితే ఒక 1 అవర్‌కైతే మా వారైతే వచ్చాడనమాట. మా వారొచ్చిన తర్వాత ఇంకా కేక్ తీసుకొచ్చిండు. కేక్ తీసుకొస్తే ఇంకా మా హ్యాపీ అది ఓపెన్ చేస్తుంది. అమ్మ! ఎవరి బర్త్‌డే? నాదే నా బర్త్‌డే అని. తనైతే మామూలు సంతోషంగా లేదు. ఇద్దరు గాదు, ముగ్గురు చాలా హ్యాపీగా ఉన్నారు. ముగ్గురు హ్యాపీ బర్త్‌డే కొడుతున్నారండి. ఈ కేక్‌తో మస్తు ఎంజాయ్ చేసిండ్రు నాకు నచ్చిందని. అంటే మేము ఇంకోటి బయట నుంచి తెచ్చుకోవడం రేర్ అనమాట. ఇంకోటి శ్రావణ మాసం వస్తుందనేసి అయితే కేక్ అని అడుగుతున్నారు. సో కేక్‌లో మాక్సిమం అయితే ఎగ్ కలుపుతారో లేదో అని ఎగ్జాక్ట్‌గా అయితే మనమైతే చెప్పలేమండి. సో అందుకనేసి అయితే ఇది ఈ వ్లాగ్ బుధవారం రోజుదనమాట. బుధవారం రోజు వచ్చేసి ఇంకా నా వైఫ్ తింటది, మా పిల్లలు ఇష్టంగా తింటారనేసి అయితే కేక్ తీసుకొని వచ్చిండనమాట. కేకు, చికెన్ తీసుకొచ్చిండు. ఇంకా కేక్ తిన్న తర్వాత అయితే ఇంకా ఇవాళ వచ్చేసి ఏం స్పెషల్ చేస్తావు అనేసి అడుగుతున్నాడు. బిర్యానీ చేస్తావా లేకపోతే చికెన్ చేస్తావా, పూరి చేస్తావా అని అంటే ఇంకా బిర్యానీ అయితే ఇంకా టైం పడుతుంది అనేసి అయితే నేను వచ్చేసి పూరికే ఒప్పుకున్నానమాట. పూరి చేసి చికెన్ చెయ్యి సరిపోతుందిలే, వైట్ రైస్ ఉంటుంది అనేసి అయితే చెప్పాడనమాట. ఇంకా రైస్ చేశాను, చికెన్ చేశాను, ఇంకోటి పూరి కూడా చేశానండి. ఇంకా ఇవ్వండి మా బుధవారం స్పెషల్ నైట్ జరిగిన వ్లాగ్ అనమాట.
ఇంకా పూరీలు అయితే చేశాను, ఇంకోటి చికెన్తో మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట. అదేంటో కానీ టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట. చికెన్కి, పూరీకి, ఇంకా వైట్ రైస్లో కూడా టేస్ట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. సో అదనమాట, ఆ నైట్ మాత్రం అలా జరిగిపోయింది. ఇంకా మీరైతే వీడియోని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్